లీనమైపోవాలి ఆ ప్రేమలో, వెళ్ళిపోవాలి, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 ఓ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. ఈ నవంబర్ మాసంలోని మొదటి పునరుత్థాన దీపారాధన ఆత్మదేవుడు అగ్ని వలె మనందరి మీదకి దిగి వచ్చారు. ఆ తాకిడితో పరవశించాం మనమందరం. ఆయన మనందరినీ ఆయన ఆత్మతో నింపడమే కాకుండా ఇదిగో ఆయన మాటలతో కూడా మనల్ని తృప్తిపరచబోతున్నారు. మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు. మనకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబోతున్నారు. అందరు కలిసి నాతో పాటు ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించండి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను తల్లి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా మీ అందరికి కూడా దేవుని ఆశీర్వాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు పాటల పరిచర్య కీర్తన పాఠ్య భాగంలో నుంచి 90వ కీర్తనని ధ్యానం చేసుకున్నాం. స్తుతి ఆరాధనలో పరవశించాం. కొద్ది నిమిషాలు ప్రభువారు మనతో మాట్లాడబోతున్న సమయంలో శ్రద్ధగా మనందరము మన మనసుని కేంద్రీకరిద్దాం. అటు ఇటు మీ మనసుల్ని అటు ఇటు పోనబాకండి. ఏంటో విషయాలు జ్ఞాపకం చేసుకోబాకండి. ప్రభు వైపే, వాక్యం వైపే మీ యొక్క ఆ యొక్క కాన్సన్ట్రేట్ చేయండి. ఆ వాక్యం వైపే మీ దృష్టిని, మీ చెవులను కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ప్రభు వారి మాటలు, ఆయన మనతో ఈరోజు ఏ అంశం మీద మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అన్న విషయాన్ని మనకు బోధింపబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఈరోజు వాక్యాంశం ఏంటంటే
ప్రభువుకి మనము కృతజ్ఞతలు తెలియజేయాలా, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాలని అంటున్నాం కదా. ఏ విధంగా మనం ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేయాలా అన్న అంశం మీద మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభువుకి కృతజ్ఞత ఏ విధంగా తెలియచేసుకోవాలి, అది ఆ వాక్యాంశం. చూడండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమంట. ఒక పండితుడు, వేద పండితుడు, బైబిల్ జ్ఞానంలో చాలా అధికమైనటువంటి జ్ఞానము ప్రభువారిచే అనుగ్రహించబడినటువంటి ఒక పండితుడు అంటారు, పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, అవి పరలోకంలో దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు అవి మనం పొందుకోవాలంటే ఈ కృతజ్ఞత అనేదంట ఒక తాళం చేయమంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆ బీరువా ఉందండి, ఆ బీరువాలో ఏదో ఒక వస్తువు ఉంది. ప్రసాద్ గారు దాంట్లోంచి అది తీయాలి అంటే తాళం చెవి పెట్టి దాన్ని తిప్పితే కానీ అది ఓపెన్ కాదు. అప్పుడు దాంట్లో ఉన్న ఆ వస్తువు, ఆయనకు ఉపయోగపడే వస్తువు తీసుకోగలుగుతాడు. ఉన్న తాళం ఉన్నట్టే ఉండి లోపల వస్తువు తీసుకోగలడా? సో పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే తాళం చెవి ఏది చెప్పండి? కృతజ్ఞతలు మనం తెలియజేసుకునేట్టు. కొన్నిసార్లు మనము దేవుడు నాకేమిచ్చాడు, నాకేం చేశాడు, ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా వరకు ఇదే విధంగా సాగిపోతున్నటువంటి విశ్వాసులను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సాతానుడు వాళ్ళని ఆ విధంగా అధైర్యపరుస్తుంటాడు. తృప్తి అనేది కలగనీయవుడు వాళ్ళకి. చిన్న విషయానికి కూడా వాడి చెవిలో చేరి, చూసావా ఏమైంది, ఏం చేశాడు మీ యేసయ్య, ఓ చప్పట్లు కొడుతుంటావు, ఓ గొంతు చించుకొని పాటలు పాడుతుంటావు, నీకు జరగాల్సిందేనా ఇది? వాడు డౌట్ మాస్టర్ జనరల్, వాడు అబద్ధికుడు. వాడు పెట్టినటువంటి దాన్ని మనము వాడిని ఫాలో అవ్వకుండా ఒక్కసారి కృతజ్ఞతా భావంతో మనం ఆలోచించినట్లయితే, ఇక్కడున్న మనకే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పేదా? గడిచిన కరోనా ఎటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ కరోనాలో లక్షల మంది ఈరోజు చూడకుండా వెళ్ళిపోయారు. లక్షలు కాదు తల్లి, అసలు కోట్లే కదా. మరి ఎందుకని నువ్వు నేను సజీవంగా ఉండి ప్రభువారిని ఆరాధించుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండి ఆరాధిస్తున్నాం? ఆ ఒక్క కాజ్ చాలదా? ఆ ఒక్క రీజన్, ఒక్క కారణం చాలదా నువ్వు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడానికి? ఇంకా ఏదో చేయాలా నీకు? నువ్వు సజీవంగా ఉండి ప్రసాద్ అన్న, మనం సజీవంగా ఉండి ఊపిరి పీలుస్తున్నామంటే ఆయన కృప కాదా? అది చాలదా ఒక్క కారణం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకునేదానికి? అది చాలు తల్లి. వాడు అంత దూరం పోనివాడు సాతాంగాడు. నువ్వు విశ్వాసివే సరే, నేనొక్కడైనా చాలామంది ఉన్నాం కదా అంటే, మహామహులు అన్న వాళ్ళు లేచిపోయారు. మహామహులు. ఎందుకంటే మన జీవితం ఏ పాటిదంట? నీటి మీద బుడగ వంటిది. భలే చెప్పారు తల్లులారా, నీటి మీద బుడగ. ఒక నీటి మీద బుడగ ఏర్పడిందంటే అది ఎంతకాలం ఉంటుందమ్మా తల్లి విజయమ్మ? 1 సంవత్సరం ఉంటుందా? నీటి మీద బుడగ 1 year చూడండి అంట. పని 1 రోజంతా ఉంటుందా? చెప్పాలా? 1 గంట ఉంటుందా శేషు? అసలు నీటి మీద బుడగలు ఎందుకు ఏర్పడతాయి? ఎక్కువగా నేను చూసింది వానాకాలంలో వర్షం బాగా పడుతున్నప్పుడు ఆ నీళ్లు కొంచెం ఏర్పడిపోయేంత వర్షం పడిన తర్వాత ఆ నీళ్ల మీద ఈ చినుకులు పడుతుంటే ఆ స్పోర్ట్స్కో ఏమో బుడింగ్ 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 అని వస్తుంటే బుడగలు వచ్చినట్టే ఫట్. మరి నీటి మీద బుడగ వంటి ఈ జీవితాన్ని 60 సంవత్సరాలు కాచి కాపాడాడు. అది చాలదా నాకు కృతజ్ఞతలు తెలియజేసేదానికి?
ప్రసాద్ అన్న, ఆయన 60 సంవత్సరాలు. మామ కృష్ణారావు మామ, నిన్న ఎన్ని సంవత్సరాలు మామ? వారిని 58 ఉన్నాయా నీకు? ఇంకా నువ్వు అసలు 35 లాగా ఉంటావు కదే. సూపర్, వెరీ గుడ్. బాగా మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు కాదులే, మా చెల్లి అలాంటి ఆహారం పెట్టి నిన్ను తయారు చేస్తా ఉంది. మామ 58 సంవత్సరాలు. ఈ నీటి బుడగలు చాలదా? ఎప్పుడు ఫట్ అంటాయో తెలియనటువంటి నీటి బుడగ లాంటి జీవితాలు ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఇంకా 70, 80. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 80 కూడా కొడుతున్నారు, ఇంకా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రీజన్ చాలదా తల్లి మనం దేవునికి? మేము చాలా ఆరోగ్యవంతులమండి. ఏమనుకుంటున్నారు? ఉదయాన్నే లేచి కనీసం పావు గంట నడవందే. ఎంత? పావు గంట నడవందే. నేను కాఫీ కూడా తాగను. ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన, ఒక రాష్ట్రాన్నంతటిని కన్నీరు కార్పించినటువంటి సంఘటన. ఒక సినిమా యాక్టర్ పునీత్ రాజ్ కుమార్, ఎటువంటి ఫిట్నెస్ బాడీ తెలుసా? మన చర్చిలో ఎవరు లేరు. అటువంటి ఫిట్నెస్ బాడీ చూపిద్దామంటే ఇక నేనే అనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. నవ్వద్దు మీరు ఆ విధంగా. అంటే లావు అని కాదు తల్లి, ఫిట్నెస్ అంటే అంత ప్రాణం పెడతాడంట. అతని వయసు ఎంత తెలుసా? 46. అంటే కరెక్ట్ ఏజ్ అండి అది. ఈ 25 బలవంతులు అంటారు, ఉట్టిదే. ఈ సత్తునాయాలు వీళ్ళు ఏమంటారు, అది ఏమంటారమ్మా, పిజ్జాలు తిని ఒక దెబ్బ కొడితే కింద పడతారు. పునీత్ రాజ్ కుమారు చక్కటి ఆహారం తీసుకునేవాడంట. ఉదయాన్నే లేచి గంటన్నర 2 గంటలు వర్కౌట్స్ చేసేవాడంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ రోజు కూడా చక్కగా ఆరోగ్యంగా లేచాడు, హుషారుగా ఉన్నాడు. జిమ్కి వెళ్దామన్నాడు, వెళ్ళాడు, ఎక్సర్సైజ్ చేశాడు. మరి 1 గంట సేపు చేశాడో ఏమో, చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఏమైందో ఏమో, ఏముంది, ఈ పంపు ఉందే, ఈ పంపు ఆగిపోయింది. అక్కడికక్కడే కొలాప్స్ అయ్యాడు, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రయత్నం కోసం అని దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఏంటంటే చేశారు. ఆన్ ద స్పాట్ అయిపోయాడు ఆయన. అంత ఫిట్నెస్లో ఉన్నటువంటి పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తి ఫట్ మన లేచిపోయాడు. 100 కోట్లకు అధిపతి. మంచి కార్యాలు ఏమైనా తక్కువ చేశాడా? 1800 మంది స్టూడెంట్స్ని తన డబ్బుతో ఉచితంగా ఫీజులు కట్టి చదివిస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హీ మే బి అన్యుడు, అతను అన్యుడు అయ్యుండొచ్చు. చూడండి, మన జీవితం ఏ పాటిది అని నేను చెప్తున్నాను తల్లి. ప్రకాష్, పొద్దున్నే లేచి నడుస్తావా నువ్వు? అదేంటి అంకులు, నేను లేచేదే పొద్దెక్కిన తర్వాత అంటాడు. మనకి మీరు స్త్రీలలో వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి దయచేసి, నా కూతురు అమ్మ నేను వెళ్తున్నాను కానీ మానేసేలా, నాతో పాటు నేను వాకింగ్, నాకు మోకాలు నొప్పులు, అందుకని నేను వాకింగ్ చేయలేను. డాక్టర్లు అంటారు, ఈ సాకులు పెట్టుకొని మానొద్దు, నువ్వు 3 నిమిషాలు నడవగలిగితే 3 నిమిషాలు నడువు. ఆ 3 నిమిషాల మోకాలు నొప్పులు వచ్చి నేను కూర్చో, 5 నిమిషాలు కూర్చో, రెస్ట్ తీసుకో, మళ్ళీ 3 నిమిషాలు నడువు. అట్లా 10 నిమిషాలు 10 సార్లు నడిచావనుకో, 13 నిమిషాలు ఎంత అయింది? 30 నిమిషాలు. అంటే అరగంట నడిచినట్టు వస్తుంది కదా. చాలా బాగుంది, కానీ చేస్తామా మనం? సో మన అంశం ఏంటి? దేవునికి ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలా? అసలు ఏ కృతజ్ఞతలు చేయాలా మేము? మాకేం చేశాడంటే వస్తున్నా ఒక్కొక్కటి చెప్పుకుంటా. ఈ పంపు సార్ 60 సంవత్సరాలు ఈ పంపుకి. నీది 62, ప్రసాద్ అన్నది అబ్బో సూపర్, కొట్టు చప్పట్లు కొట్టాం అందరం. 68 అంట. అబ్బో సీనియర్ పంప్ అది.
కొడతానే ఉంది ఇంకా గసా 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 అని. ఇంకోళ్ళకి 20 సంవత్సరాల పంపులు ఉన్నాయి. మామూలు ఎలక్ట్రికల్ పంప్స్ ఉన్నాయి, 100 హార్స్ పవర్ అంటాడు. మీరు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు వాటర్ పంపింగ్ దగ్గర కూడా 2 పంపులు పెడతాడు. ఎందుకు తెలుసా? ఒకటి ఆగిపోతే ఇంకోటి వేద్దామని. ఈ పంపు గుండె అనే ఈ పంపు ఏది అబ్బా 40 సంవత్సరాలు కొట్టాను ఇప్పుడు దాకా, కాసేపు రెస్ట్ తీసుకుందామని. ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందనుకో, చెప్పాలా? ఈ పంపు రెస్ట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? నీకు ఫోటో పెట్టేస్తారు, కింద రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా. నెక్స్ట్ శ్రద్ధాంజలి, చుట్టూ పూలమాల వేసేసి ఉంటారు, ఇది డిజైన్లు వచ్చేస్తుంటాయి. ఒక్క క్షణం 5 నిమిషాల దాకా పోయావు. ఈ పంపు గుండె అనే ఈ పంపుని దేవుడు ఎలా తయారు చేసి నీకు పెట్టాడంటే, కనురెప్ప పాటు మాత్రం కూడా అది ఆగదంట, పని చేస్తూనే ఉంటుంది. అహర్నిశలు కొడతానే ఉంటుంది, దడ 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 అని. అది చాలదా నీ పంపు రెస్ట్ పట్టకుండా, రెస్ట్ తీసుకోకుండా ది బెస్ట్గా పనిచేసేందుకు ప్రభువారి కృప లేకపోతే ఇది జరుగుతుందా? అమ్మో, ఈ పంపుకు ఒకసారి రిపేర్ వచ్చింది తల్లి, 48 గంటలు ఈ పంపుకి, ఈ గుండెనే పంపుకి. నాకు 48 అవర్స్ హార్ట్ అటాక్. తెలుసుకోవాలా నేను? అదేదో గ్యాస్ నొప్పి అనుకొని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసా. ఆ పిచ్చి పనుల్లో మంచి పనులు కూడా చేశాను. ఏంటంటే శనివారపు ఆరాధనలో వర్షిప్ చేశాను, ఆ నెక్స్ట్ డే ఆదివారపు ఆరాధనలో వర్షిప్ చేశాను. అప్పుడు నేను 2 అంతస్తుల మేడలో ఉండేవాడిని. ఆ 2 అంతస్తుల మేడ ఆ 2 రోజుల్లో 48 అవర్స్ అంటే 2 రోజులు ఎన్నిసార్లు ఎక్కానో దిగానో నాకు తెలీదు. అప్పుడు నాకు స్కూటర్ ఉండేది, ఇప్పటికీ ఉంది అది. అసలు హార్ట్ అటాక్ వచ్చినాడు కదలకూడదంట, అతన్ని స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళాలంట. ఇవన్నీ చేశా. మరి ఈ పంపు ఆగకుండా పనిచేస్తుంది. ఈరోజు మీ మధ్య నిలబడి ఇప్పుడు అద్భుతంగా ఆరాధన చేయగలిగింది. ఈ పంపు బాగానే పనిచేస్తుంటేనే కదా. దీనికి కారకం ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లను ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఎలాగంటే తల్లి, నువ్వు భోజనం ముందు కూర్చున్నప్పుడు, ప్రభువా ఇది నీ దానమే కదా. నువ్వు మంచినీళ్ళు తాగేటప్పుడు, ప్రభువా ఇది నీ కృపే కదా. నువ్వు గాలి పీల్చేటప్పుడు, ప్రభువా ఇంత చక్కని ఆక్సిజన్ ఇచ్చావు నాకు, ఇది నీ కృపే కదా అని నువ్వు కృతజ్ఞతలు తెలియజేసుకునే దానికి ఈ 3 చాలట. నువ్వేమో నీకు 1 కోటి రూపాయలు, మనం ఏంటంటే మనకి ఏదైనా పెద్ద మేలు జరిగితే కానీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పం. అది ఆరోగ్యపరమైన అనారోగ్యపరమైన, డబ్బు విషయంలోనైనా, ఉద్యోగ రీతిలోనైనా, ఏదైనా సరే కృతజ్ఞత నువ్వు చెప్పాలి అంటే నీకేదో గొప్ప సంగతి జరిగి ఉండాలా. కానీ కృతజ్ఞత కలిగిన వారు ఎలా ఉంటారంటే వాళ్ళు గతాన్ని మర్చిపోరంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నువ్వు ఏ బండలో నుంచి చెక్కబడితేవో, నువ్వు ఏ గుట్టలోంచి తీయబడితేవో పరిశుద్ధ లేఖనములలో అది రాసి ఉంటుంది తల్లి. ఇటు చూడండి నా వైపు, ఇప్పుడే బైబిల్స్ తీయద్దు. నువ్వు ఏ బండలో నుంచి చెక్కబడితేవో, ఏ గుంటలోంచి తీయబడితేవో దాన్ని మర్చిపోరంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాకలివాని బండ గురించి చెప్పాను కదా పోయినసారి. చాకలివాని బండ, అప్పుడు దాకా మురిగుట్టలు ఆ బండ మీద ఉతికాడు. శిల్పి వచ్చాడు, ఆ యొక్క బండ యొక్క వాల్యూ తెలుసుకున్నాడు. దాన్ని తీసుకెళ్ళి దేవతా విగ్రహం కింద చెక్కి గుళ్ళో పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు? ఇంకొకటే ఇది పెట్టేస్తున్నారు, చెవులో పూలు పూసేస్తున్నారు, విభూతులు. ఒరే మొన్నటిదాకా నేను దీని మీద మురిగుడ్డలు ఉతికానే, ఆ చాకలోనే తెలుసు ఆ సంగతి. కాబట్టి మనము పూర్వస్థితిని మర్చిపోకుండా, ఆ మనసు కలిగిన వాళ్ళు కృతజ్ఞత కలిగిన వారంట. వాళ్ళే ప్రభువారికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ మనసు కలిగి జీవిస్తారట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అమెరికా ప్రెసిడెంట్ మీకు తెలుసు కదా, ఎవరైనా అంటారా? ఇప్పుడు ఎవరమ్మా అమెరికా ప్రెసిడెంటు? అమ్మా బైడెన్. వెరీ గుడ్ రా. పాత రోజుల్లో అబ్రహాం లింకన్ అని ఒక ఆయన ఉన్నాడు, చూసారా? పెద్ద అమ్మ ఆ అక్క చెప్పింది, మీరు నోరులు తెరిచారా?
తెలుసా అసలు మీకు బైడెన్ అనేవాడు ఒకడు? ఏమో మాకేం తెలుసు అంట. ట్రంప్ మాత్రం బాగా గుర్తుండి ఉంటాడు కదా. మొన్న మధ్య ఈ యూట్యూబ్లో కొన్ని జోక్స్ వస్తూ ఉంటాయి కదా, వాట్సాప్లో, దాంట్లో ఒకటి పంపించారు. ఒక పిల్లోడిని, అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? అప్పుడు ట్రంప్. ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అంటే పక్కనోడు ఎవరా అని అడుగుతున్నాడు. వాడిని అడిగితే వాడేమో డొనాల్డ్ ట్రంప్ అని చెప్తుంటే ఈడు పెట్రోల్ పంప్ అంటున్నాడు అర్థం కాక. అలాగా పెట్రోల్ పంప్ కాదు, అబ్రహాం లింకన్ అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడమ్మా. ది బెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్. హీ వాజ్ మర్డర్డ్. ఆయన నిలువున కాల్చి చంపేశారు, గాంధీ గారిని చంపినట్టు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లో ఆయన టేబుల్కి ఎదురుగా గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద కట్టెలు మోసుకొని వస్తున్న ఒక బాలుడి పటం, ఒక ఫోటో పెట్టుకున్నాడంట. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కొనుక్కుంటున్నారంట, ఈడేం ప్రెసిడెంట్ రాయుడు, ప్రెసిడెంట్ గారి ఆఫీస్ రూములో ఈయనకి ఎదురుగా కట్టెలు మోసుకొస్తున్న పిల్లోడి ఫోటో పెట్టుకున్నాడేంటి అని కొంతమంది అడిగాడంట. అడిగితే ఆ కట్టెలు మోసుకొని వస్తున్న కుర్రోడు ఎవడో కాదు, నేనేరా బాబు. మా నాన్న నా చిన్నతనంలో అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వచ్చి అవి అమ్ముకొని వ్యాపారం చేసుకొని బతికేవాళ్ళు. మా నాన్నకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మోయగలిగిన స్థితి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి సహాయం చేశాను. నా స్థితిని నేను మర్చిపోకుండా ఉండేందుకు, కృతజ్ఞత కలిగి ఉండేందుకు, దేవుని ఎడల ఆయన చేసిన మేళను మర్చిపోకుండా, ఈరోజు నేను అమెరికా ప్రెసిడెంట్ అని మీసం తిప్పకుండా ఉండేందుకు, నన్ను నేను తగ్గించుకునేందుకు, నా గతాన్ని మర్చిపోకుండా ఉండేందుకు ఎదురుగా ఆ కట్టెలు కొట్టి మూసుకొని వస్తున్నటువంటి బాలుడి ఫోటో పెట్టుకున్నానని చెప్పాడంట. అతను ఒక రాజు, ఒక దేశానికే రాజు. ఆ రాజు ఒకరోజు అడవికి పోయాడు. అడవికి పోతే అక్కడ క్రూర మృగాలు అతన్ని అటాక్ చేశాయి. అక్కడ ఒక యవనస్తుడు అనుకోండి, ఒక అడవిలో ఉండేటువంటి ఆ గిరిజన జాతికి చెందినవాడు ఆ క్రూర మృగాల మీదకి దూకి, ఎందుకంటే వాళ్ళకి అడవిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కదా ఎలా వాటిని వేటాడాలనేది, ఈ రాజుని రక్షించాడు. ఈ రాజు మహా ఆనందం పడిపోయి ఏం చేశాడు, నానా నువ్వు నాతో పాటు అంతఃపురానికి వచ్చేసాయని ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడట. ఆ చిన్న ఉద్యోగంలో చాలా నమ్మకంగా పనిచేశాడు. వరే వీడు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడని ఇంకొంచెం మంచి బాధ్యతలు అప్పచెప్పాడు. ఇంకా నమ్మకంగా చేస్తున్నాడు. అసలు కాదు, నువ్వు నా ధనాగారానికి అధిపతి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఆ పోస్ట్ ఇచ్చేశాడు. దాంట్లో కూడా చాలా నమ్మకంగా చేస్తుంటే కొంతమందికి ఉంటారు కదా వేస్ట్ బ్యాచ్, ఎసిడిటీ బ్యాచ్ అంటారు వాళ్ళని. నేనంటా, మరి మీరేమంటారు? ఎసిడిటీ బ్యాచ్ అంటే కడుపులో మంట వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకుంటామమ్మా? డైజినే కదా, ఇది డైజిన్ బ్యాచ్. వాళ్ళు అరే ఈడేంట్రా మామూలుగా ఈడు గిరిజనుడు వచ్చాడు, ఇక్కడికి వచ్చి అసలు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయాడేంటని గమనించారంట. ఆ ధనాగారంలోకి వీడు వెళ్ళి ఏదైనా డబ్బులు పెట్టాలన్నా లోపల ఇతనే, తీయాలన్నా ఇతనే. ఒకసారి పోతున్నాడంట, ఉదయం పూట పోయినప్పుడు గంట లేకపోతే ఒక 30 గంట బయటికి రావట్లేదంట. లోపల ఏదో జరుగుతుందని చెప్పి రాజుగారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. రాజుగారు ఏం చేశారు, గంట పని ఏంటి వీడికి ధనాగారంలో అని చెప్పి దానికి ఒక రహస్య మార్గం ఉంటే ఆ రహస్య మార్గంలో వెళ్ళి గమనిస్తూ ఉంటే ఈ యొక్క అటవీ ప్రాంతంలో నుంచి అనాగరికుడుగా ఉండి గిరిజనుడిగా ఉండి తీసుకురాబడినటువంటి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వ్యక్తి రానే వచ్చాడు. వచ్చి రాంగలోనే తన వస్త్రాలు తీసేసి అక్కడున్న హ్యాంగర్కి తగిలించుకొని బీరువా తీసి అందులో తను పాత ఆ గిరిజనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు దాచిపెట్టుకున్నాడంట. వాష్ చేసుకొని దాన్ని వేసుకొని కన్నీరు గారుస్తా అద్దంలో చూసుకొని కన్నీరు గారుస్తున్నాడంట. రాజుకి ఏం అర్థం కాల, వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. నేను పట్టు వస్త్రాలు ఇచ్చాను, చక్కటి మహామంత్రి ఉన్న ఒక కిరీటాన్ని ఇచ్చాను, వీడు ఆ పిచ్చి ఐదీసి
పాత బట్టలు వేసుకుని ఏడుస్తున్నాడేంటని అప్పుడు బయటకు వచ్చి, ఏంటయ్యా ఎందుకు ఇలాంటి చేష్టలు చేస్తున్నాను అంటే, రాజా నేను ఇప్పుడు ఇంత ధనం, ఈ రూమ్ అంతా ధనమే, ధనాగారం అంటే అదొక పెద్ద అంతఃపురం లాగా ఉంటుంది, ఇదంతా ధనమే, ఈ ధనానంతటికి నేను అధిపతిని. ఏదో ఒక రోజు నా మనసు చెదిరిపోవచ్చు, ఈ ధనము నా కంట్రోల్లో ఉంది, కానీ ఇదంతా నాదైపోవాలంటే రాజును లేపేస్తే, అటువంటి ఆలోచనలు నాకు రాకుండా ఈ స్థితిలో ఉన్నవాడిని ఆ స్థితిలోనికి తెచ్చింది నువ్వే కదా అని మర్చిపోకుండా, నీకు ద్రోహం చేయకుండా ఉండేందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అనేటటికి రాజుగారు అత్యంత ఆనందభరితుడై అతన్ని ఇంకొక పెద్ద పోస్టులోకి మార్చాడట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకేం చేశాడు? నేను ఎప్పుడు ఇంతేనా? నా కష్టాలు తీరవా? నా వేదనలు తొలగిపోవా? నా అప్పులు ఇంతేనా? అప్పులు దేవుడు చేశాడమ్మా, మనం చేసుకున్నాం కదా. అనారోగ్యాల్లో 90% అనారోగ్యాలంట మనం కొన్ని నియమాలు పాటించకనే. బీపీ ఎందుకు వస్తుంది? ఉప్పు ఎక్కువ తింటే వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకుంటారు, కూర పెట్టుకుంటారు, ఉప్పు పెట్టుకుంటారు, టేబుల్ సాల్ట్, ఒక ముద్ద కూడా తినరు. అంటే అది కూడా ఒక కూరలాగా, అంటే ముందే వాళ్ళు ఆ ఉప్పు జాగ్రత్త అనమాట. బీపీ రాక. షుగర్ అంటే స్వీట్లు తిన్నందువల్ల రాదు, దయచేసి కొన్ని నియమాలు ఉన్నాయి కదమ్మా. కోమలి, మా కోమలి ఒక చెరుకు తోట, షుగర్ ఫ్యాక్టరీ అయినా అస్సలు లెక్క చేయదు. భోజనానికి ఎక్కడికన్నా మేము ఏదైనా పెళ్లి భోజనానికి వెళ్తే స్వీట్ వేస్తే ఫస్ట్ ఇటు చూసేటప్పుడు కోమలి ప్లేట్లో ఆ స్వీట్ ఉండదు, వేసేసి ఉంటుంది లోపల. ఇంకో క్యాండిడేట్, మా సీనియర్ క్యాండిడేట్, ఏది ఆమె దానికొని ఉంది అక్కడ, మా అక్క నిర్మలక్క. రే నిర్మలక్కకి ఎవరు స్వీట్ వేయొద్దురా అంటుంటాను నేను, ఈ లోపల వేసేసి ఉంటారు, ఆమె తినేసి ఉంటుంది కూడా. లేదులే మా ఆశ పుట్టుద్ది నిజమే. కానీ ఈ డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి? మన అజాగ్రత్త. ముందు నుంచి కొంచెం వ్యాయామం చేస్తూ, తల్లిదండ్రులకి షుగర్ ఉందనుకోండి, కొంచెం పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఉంటే షుగర్ రాదంట. అలా కాకుండా అలర్జీ వస్తుంది చికెన్ తింటే అని తెలిసిన తోసేస్తుంటారు కొంతమంది. ఎంతకాలం ఆగుతాం అంకులు అని, ఇంకా అక్కడి నుంచి గోక్కడమే ఇటు అంటుంటారు. ఆ తల్లులు చూస్తే నాకు మళ్ళీ బాధ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా వరకు మనకున్న కష్టాలన్నీ మనం కొని తెచ్చుకున్నాయే. దేవుడు ఎప్పుడు కష్టపెట్టేవాడు కాదు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటున్నాడు. అసలు దేవునికి కృతజ్ఞతలు ఎలా తెలపాలా అనేది కదా మన ముఖ్య అంశము. చూద్దాం ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక తీద్దామా? తీయండి, అందరు తీయండి. 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం నిదానంగా. మైకులు ఉన్నవారు ఎవరైనా ఉంటే దగ్గరలో మైకులు పెట్టుకొని చదవండి. కొలస్సీ 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను తండ్రి అయిన దేవునికి ఎలాగంట? మాట చేత కానీ క్రియ చేత కానీ. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఎలా చెల్లించాలమ్మా? మాట చేత కానీ 1, 2 క్రియ చేత కానీ. మరి మాట చేత ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం? అయ్యా దేవా నీకు స్తోత్రం, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చావు, ఓ స్తోత్రం ప్రభువా, నీకు కృతజ్ఞత. ఇది కాదు. ఆ నోటితో చెప్పే విధానం వేరు. ఇంకొక విధానం ఏంటయ్యా అంటే, నీ నాలుక మీద ఎప్పుడు స్తుతి ఉండాలట. స్తుతి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా,
నన్ను ఒక మనిషిగా పుట్టించావు. ఈ లోకంలో ఒక పురుగుగానో జంతువులాగో నన్ను పుట్టించలేదు. పుట్లలో చెట్లలాగా నన్ను పుట్టించలేదు. ఒక మనిషిగా పుట్టించావు. అందులో నిన్నెరిగిన నీ బిడ్డగా పుట్టించావు. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత నువ్వు పెద్దవాడివై ఉద్యోగం చేస్తూ ఉంటే, అయ్యా ఈ యొక్క ఉద్యోగము నీ దానం, అందు నిమిత్తం నీకు స్తోత్రం. నోటుతో చెప్పే విధానం ఇది. నీకు మంచి ధనం వచ్చింది, లేకపోతే ఒక ధనవంతుడిగా మారావు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ వ్యాపారం అభివృద్ధి పొందావు. ప్రభువా, నా వ్యాపారానికి అభివృద్ధికి కారణం నువ్వే నాయన. నువ్వు లేకపోతే నేను ఏమీ సాధించలేను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నీవుండలేను. హల్లెలూయా. మంచిది. ఆయన లేకుండా నేను ఉండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఇది కూడా ఒక పద్ధతి, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసే పద్ధతి. చూడండి, మన పక్కింటి అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఈ రోజుల్లో మంచి ఉద్యోగం అంటే ఏం చెప్పండి అమ్మా? రైట్. గవర్నమెంట్ జాబ్ అయితే టాప్ మోస్ట్ ఉద్యోగం ఏంటంటారు? కలెక్టర్ కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవి. ఇటు ఐటీ ఫీల్డ్ అయితే ఇంక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది, మంచి ఉద్యోగం. ఏమండి అన్నా, ప్రకాష్ అన్నా, మీ అబ్బాయికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కదా అంట కదా అంటే ఆయన ఏం చెప్పాలా? కృతజ్ఞత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి కృతజ్ఞత భావముతో భారముతో ఆయన హృదయం నిండిపోయిన వాడైతే ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఏం చెప్పాలి చెప్పండి? ఏంటారా అట్లా చూస్తారు? పెద్దగా చెప్పండి, అంతా దేవుని దయ అయ్యా అనాల. అంతేగాని అంకులు వాడు పండుగాడు ఉన్నాడు చూసారా, వాడికి ఆ ఉద్యోగం వచ్చిందంటే మామూలుడు కాదు అంకులు. వాడు చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు అంకులు. అసలు వాడే కాదు అంకులు, మా కుటుంబంలో మా తరతరాల నుంచి చూస్తున్నాను అందరూ తెలివైన. ఇదేమంటారు దీన్ని? కొట్టు బిస్కెట్ వేయి. మీరు మామూలుగా మీ భాషలో మాట్లాడతాను నేను. క్రీమ్ బిస్కెట్ అంటారా లేదా? ఊరి అనవసరంగా ఎత్తానయ్యో నేను ప్రకాష్ గారి నవ్వు ఇక మొత్తం వేస్తున్నాడు నాకొని. ఎచ్చులు వీటిని ఏమంటారు? గర్వం. అమ్మా, నాశనానికి ముందంట ఏమన్నా నాకు తెలుసు, ఆ గతం మీకు తెలుసు. ఇప్పుడు కొంచెం స్టేజ్ మారారు, మారంగలోనే గతం మర్చిపోయి అసలు వాళ్ళు పుట్టడమే సిల్వర్ స్పూన్ అంటారు. ఏదో వీడు సిల్వర్ స్పూన్ వేసుకొని పుట్టాడే అంట, అలా ఫీల్ అయిపోతుంటారు. ఏం చేయాలి వాళ్ళని? ప్రభువో మనల్ని దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, నిందకు ప్రతి నింద, కీడుకు ప్రతి కీడు చేయకుండా వాళ్ళని ప్రేమించండి అన్నాడు. వాళ్ళని ఆశీర్వదించండి. ఇంకా గౌరవం ఏంటంటే వాళ్ళకి ఏదైనా అప్పు కూడా ఇమ్మన్నాడు మీ శత్రువులకి. ఇంక వాళ్ళు ఏం చేస్తాం? ప్రభువుకి అప్పు చెప్పడం. అయ్యా ఈ బిస్కెట్లు తట్టుకోలేకపోతున్నాం. నిజమండి. ఫస్ట్ నీ నోట్లోంచి రావాల్సింది, నీకు ఒక స్టెప్అప్ అయిందంటే నీ జీవితంలో దేవుని కృప. ఇంకోడు అడిగితే వచ్చి చెప్పేది కాదు, నువ్వే సమాజంలో సంఘంలో ఒక సాక్షిగా నిలబడాలి. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి.
అదే అన్నాను చూసారా, నువ్వు ఏ బండలో నుండి చెక్కబడితేవో, ఏ గుంటలో నుంచి తీయబడితేవో మర్చిపోకూడదు. అమ్మా బాబుని లోపల పిలవండి. రోడ్డు మీదకి వెళ్తున్నాడు చిన్న బిడ్డ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నదేదియు దేవుడు లేకుండా కలుగలేదు. నా జీవితంలో నేను పొందుకున్నదంతా నా దేవుని కృపే. అది నా పర్సనల్ సాక్ష్యం. మనకు పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనే ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన గారికి ఒక రాచపుండు వచ్చింది. దాన్ని ఏమంటారు? రాచపుండు అంటే ఈ రోజుల్లో క్యాన్సర్. ఆయన వస్తే ఆ వీపు మీద అది ఎంత పెద్ద పుండు అయిపోయిందంటేనంటమ్మా, ఈ పిడికిల్ని ఆ పుండులో అట్లా పెడితే ఇక్కడ దాకా చెయ్యి వెళ్ళిపోయేదంట. పురుగులు లోపల నుంచి పురుగులు వచ్చి అక్కడ తినేస్తూ ఉండేదంట కండని. ఆ రోజుల్లో నాటు వైద్యాలు, ఇంత సఫిస్టికేటెడ్ వైద్యాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరో ఒక వైద్యుడు చెప్పాడంట, అవి నీ మాంసాన్ని తినేస్తున్నాయి కదా, నువ్వు కొంతకాలం జీవించి ఉండాలి, అంటే ఇది పోదు, ఇంక నువ్వు దీంతోనే పోతావు, కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, కొంచెం నీ ఆయుష్ని పొడిగించుకోవాలంటే రోజు అక్కడ ఆ పుండులో 1 కేజీయో 2 కేజీలో మాంసం వేసి కట్టేయండి. అప్పుడు నీ మాంసం తినకుండా ఆ పురుగులు ఆ మాంసం తిని గమ్మన పడుకుంటాయి అని చెప్తే అలా కూడా చేశాడట. అలాంటి పరిస్థితుల్లో ఇక చచ్చిపోతానన్నప్పుడు దైవజనుడు వచ్చి హెచ్చరించాడు. ఏమని? హిజ్కియా, ఇల్లు సర్దుకో, నీ పని అయిపోయిందని. కానీ హిజ్కియా ఏం చేశాడు? అప్పుడు గోడ తట్టు తిరిగి, నీ ఎడలు నేను ఎంత యథార్థవర్తనుడై నేను నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదే అడిగాడు. కానీ నువ్వు వెంటనే నాకు తగ్గిస్తావా లేదా డిమాండ్ చేయలే, కమాండ్ అంతకంటే చేయలే, బెగ్ చేశాడు అంతే. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఓ 15-20 రోజుల తర్వాత ప్రభువారు సమాధానం ఇచ్చాడా? ప్రవక్త ఇంటికి వచ్చాడు, అంతఃపురంలోకి వచ్చాడు, చెప్పాడు. వాళ్ళకేం భయం ఉండదు, రాజైనా సరే ఎవడైనా, నువ్వు చస్తావు, ఇల్లు చక్కదిద్దుకో అని పోతామన్నాడు. ఈయన ఇటు తిరిగాడు, ప్రభువా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇటు తిరిగేటప్పటికి ఆన్సర్ వచ్చేటప్పటికి ప్రవక్త ఆ 2వ గది దాటుతున్నాడు. అంత త్వరగా వచ్చేసింది ఆన్సర్ హిజ్కియా ప్రార్థనకి. నీకు 15 సంవత్సరాలు రైట్. ఈ విషయం అంటమ్మా దేశాల్లో ఒక వార్తగా వెళ్ళిపోయిందంట. ఇంతవరకు రాచపుండుతో బతికి బట్ట కట్టిన వాడు ఎవడూ లేడు, కానీ హిజ్కియా అనే చక్రవర్తి, హిజ్కియా అనే రాజు స్వస్థపరచబడ్డాడట. అసలు అక్కడ పుండు ఉన్న ఛాయలు కూడా లేదంట అని ఆ ఊరు ఈ ఊరు ఆ దేశం ఈ దేశం బబులోను దేశానికి కూడా ప్రాకిందంట. బబులోను దేశానికి, ఈ ఇజ్రాయెల్ దేశానికి. హిజ్కియా అప్పుడు ఇజ్రాయెల్ రాజు, చాలా దూరం. కానీ అక్కడి నుంచి ఆ రాజు అసలు ఏం జరిగింది, హిజ్కియాకి ఎలా స్వస్థత వచ్చింది, ఎలా మానిపోయింది ఆ గాయం తెలుసుకురండి అని చెప్పి వాళ్ళని ఏమంటారు, దూతలు అంటారు కదా, ఒక వార్తాహరులను పంపించాడు. పంపించినప్పుడు హిజ్కియా గారు ఏం చేశారంటే, రాగానే ఏం చెప్పాలమ్మా, హిజ్కియా అయ్యా మా రాజుగారు నీ దగ్గర పంపించారు, మరణకరమైనటువంటి క్యాన్సర్ పుండుతో నువ్వు బాధపడుతూ ఉంటే క్షణాల్లో మాయమైపోయిందంట, అది స్వస్థపరచబడ్డావంట, ఆ పుండు కూడా మాడిపోయిందంట, ఏం జరిగింది అంటే, మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ తిరుగుతాం అంతే. నేనైతే అంతే. ఆయన కృపయ్యా, ఏం జరిగిందో నాకు తెలీదు. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనలో చాలా పవర్ ఉంది, నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగాల. కొంతమంది అంటుంటారు, ఏందన్నా మనం పాట పాడితే పరిశుద్ధాత్మ దిగాల అంట. ఒకరోజు అలా పోతా ఉన్నారంట. ఎవరు? సాతానుగాడు. యేసయ్య ఆ గుడి బయట నుంచొని చూస్తూ ఉన్నాడంట, లోపల కూడా పాట.
సాతానుండి యేసయ్యా నువ్వు మందిరంలో కదా ఉండాలా, ఏంటి బయట ఉండి చూస్తూ ఉన్నావు అంటే, ఏం చేసేదిరా, వాడు చూడకపోతే దిగు దిగు రా అంటున్నాడే కానీ నేను దిగొచ్చినా ఆ లోపలికి పోయేదానికి నాకు మనసు రావట్లేదు నాయన. వాడు ఇప్పుడే జరదాకిళ్ళు వేసుకొని అక్కడ దాకా గుడి బయట దాకా వచ్చి గబగబా పుక్కి చూశాడు. ఆ జరదాకిళ్ళితో పాటు వస్తూ 4 దమ్ములు బీకాడు. సేమ్ మౌత్తో, అదే నోటితో. దారిలో కనిపిస్తే స్నేహితులతోనో లేకపోతే 4-5 బూత్ జోకులు కూడా వేశాడు. ఇక్కడికి వచ్చి రా దిగుతావా లేదా అంటున్నాడు. వాడి మాట కాదని లేక దిగాను కానీ రా నాయనా లోపల పోలేకపోతున్నాను రా అన్నాడు సాతానుతో. నాకు తెలిసిన మీ వాళ్ళ సంగతి అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడు యేసయ్యని ఆ సాతానుగాడి ముందు హేళన చేయిస్తామే కానీ ఆ బ్యాచ్లోవే కానీ సంతోషపెట్టే బ్యాచ్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో హిజ్కియా ఏం చెప్పాడంటే, రండి వచ్చిన వాళ్ళని ఆయనకున్నదంతా చూపించాడంట. ఆయనకున్న ఆస్తులు, పొలాలు, ధనాగారము, కత్తులు, కటార్లు, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎంత సైన్యం ఉంది. దేవుడి గురించి ఒక్క కృతజ్ఞతతో కూడిన మాట చెప్పలేదంటమ్మా. చెప్పకపోయేటప్పటికీ ప్రభువారు చాలా సంతోషంగా ఉండుంటారు కదా. ఉంటారా అట్లాగా? ఉండరు. బాధపడ్డాడు ఆయన. బాధపడి ఒక్కసారి అసలు ఎందుకు ఇతడు హిజ్కియా అట్లా చేశాడు అని అనుకొని మళ్ళా ప్రవక్తను పంపిస్తే రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం తల్లి. మైక్ రాజుల 2వ గ్రంథము అందరు తీసి జాగ్రత్తగా చదివితే చూస్తే మీకు అర్థం అవుతుంది. కృతజ్ఞత ఏ విధంగా తెలియజేయాలి ప్రభువుకి. ఏదో ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచో 4 మాటలు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతే కుదరదమ్మా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. హిజ్కియా చదవండి. దూతలు వచ్చిన మాట విని వినండి బాగా. తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను. అంటే హిజ్కియా గారు వచ్చిన వాళ్ళకి చూపిస్తుంది ఏంటి? వాళ్ళు వచ్చింది ఎందుకు? నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, ఎలా రక్షించబడ్డావు, అంత మరణకరమైనటువంటి వ్యాధిలోంచి ఎలా సజీవుడిగా ఉన్నావయ్యా అని అడిగితే వాళ్ళు ఈయనొచ్చంట ఏం చూపిస్తున్నాడు? వెండి వస్తువులు చూపిస్తున్నాడంట, గంధవర్గములను, ఇంకా ఓహోహోహోహోహో. ఈ హిజ్కియా అంతా ఎంత తప్పు చేశాడబ్బా. పరిమళ తైలం అంటే ఆయన కొట్టుకునే సెంట్లు కూడా చూపిస్తున్నాడంట. ఏం బ్రాండ్ అనుకుంటున్నావు భారతి? ఏం బ్రాండ్ కొడతారమ్మా మీరు సెంట్లు? చెప్పండి, నేనేమనుకోను. పాయిజనా ఉంది తెలుసా? పాయిజన్ అనే బ్రాండ్ ఉంది. దాంట్లో కూడా అటువంటి చండాలమైనవే కొడతాం మనం. చెప్పు చదువు. ఆయుధశాల సమస్తమును వారికి చూపించాడు. చూడండి అమ్మా, దూతలు వస్తే ఏం చేస్తున్నాడు హిజ్కియా? సెంట్లు, గంధమును, తర్వాత ఇంకా ఆయుధాలు ఇవి చూపిస్తున్నాడు. 14 చదువుతామ్మా. పిమ్మట యెషయా అప్పుడు వచ్చాడు, ప్రభు పంపించాడు. రే వాడు ఏందిరా, వాడు సాక్ష్యం చెప్పకుండా ఏంట్రా ఈడు, పో యెషయా అంటే వచ్చాడు. యెషయా చెప్పమ్మా. చూడమ్మా, ప్రవక్త ఎందుకు వచ్చాడు? ఎవరో మనుషులు వచ్చారు. ఈ ప్రవక్తకి తెలిసి వచ్చారా? తెలియకుండానే వచ్చారు. కానీ ప్రభువారు మాట్లాడారు పోరా అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి అమాయకంగా ప్రవక్త కూడా ఆ మనుషులు ఏమనిరి? రెండోది ఇంకటి, నీ వద్దకి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదా ప్రవక్తకి?
చదువమ్మా. అని అడుగగా సరే 15 చదువు. ఏమేమి చూచారు హిజ్కియా? ఏమేమి చూశారు నాయన? ఏమేమి చూసంటే సెంట్లు గింట్లు అన్నీ చూపించాను అంటున్నాడు. దేనిని మరుగు చేయక, నా పదార్థంలో అంటే నాకున్న ఆస్తిపాస్తుల్లో, అంతఃపురంలో ఉన్న ఆయుధాల్లో దేన్ని మరుగు చేయక చూపించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 16 చదువమ్మా. అప్పుడు ఇక యెషయా గారికి వచ్చింది, ప్రవక్తకి కోపం వచ్చి యెషయా అంటున్నాడు హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత భయంకరమైనటువంటి శాపం వచ్చిందో చూసారా? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఆషామాషి కాదు. దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియచేయాలా? నీకు జరిగినటువంటి విషయంలో, ఒక విషయంలో కృతజ్ఞత తెలియచేయాలంటే చాలా భయభక్తులతో, చాలా సంతృప్తితో కూడిన హృదయముతో ఈ స్థలంలో కానీ మరొక స్థలంలో కానీ నీ దేవుడు మహిమపరచులాగున నీవు సాక్ష్యం చెప్పాలా. ఆ తర్వాత కృతజ్ఞతలు దేవునికి తెలియచేయాలా. హిజ్కియా అంత 15 సంవత్సరాల ఆయుష్ పొందుకొని ఆ వార్త వినినటువంటి బబులోను రాజు మనుషులను పంపిస్తే ఈడు ఎండి బంగారాలు, వస్తు వాహనాలు, కనకాలు ఏంటంటే చూపించి సెంటుతో కూడా వదలకుండా చూపించినందుకు ఏమంటున్నాడంటే, ఇప్పుడు దాకా నువ్వు సంపాదించింది కాదు హిజ్కియా, నీ తాత ముత్తాతలు సంపాదించారే మొత్తం ఉడుచుకుపోద్దని చెప్పాడు. మనకు అవసరమా? హిజ్కియా ఏమి అతను అతీతుడే కాదు, నీకులాగా నాకులాగా మనిషే. ఆ రోజుల్లో అతను హీ వాజ్ చూజన్, అతను ఎన్నుకోబడ్డ ఇజ్రాయేల్ రాజు. కనుక ఆ తర్వాత చూడు తల్లి, ఇంకా భయంకరమైన మాట ఉంటుంది కింద 18వ వాక్యం చదువు తల్లి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు చాలమ్మా. మీకు ఇప్పుడు అర్థమైందా తల్లి? హిజ్కియా చేయవలసింది ఏంది? కృతజ్ఞత కలిగినటువంటి భావంతో, భారంతో, హృదయంతో ఉండి వచ్చిన మనుషులకు ముందు సాక్ష్యం చెప్పుండాల. ఆ తర్వాత నువ్వు ఇదంతా చూపించుకొని ఉంటే ప్రభు వారు ఏమీ బాధపడి ఉండేవారు కాదు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు నాకు అంతుంది ఇంతుందని చూపించి నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, ఎలా ఆ యొక్క ఉపద్రవం తప్పించుకున్నావు, ఎవరు దీనికి కారణము, ఏ పరిశుద్ధ దేవుడు, ఏ బలమైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ సాక్ష్యాన్ని బట్టి బబులోను రాజు కూడా మారి ఉండొచ్చు కదా. ఈ దూతలు తీసుకెళ్ళి చెప్తే, అమ్మో హిజ్కియాకి ఇంత కార్యం చేసిన ఆ దేవుడే నిజమైన దేవుడు, ఇక మీదట మనం కూడా ఆయన్ని ఆరాధిద్దామని ఒక రాజ్యమే ప్రభువుకు అంకితమై ఉండేది. కానీ హిజ్కియా కృతజ్ఞతలు తెలపలేదు, ప్రభు గురించి ఒక్క మాట సాక్ష్యం చెప్పలేదు. మన జీవితాల్లో కూడా ఈరోజు ఎచ్చులు కోరుతనానికి పోయి మన జీవితం ఏంటో, మన గత జీవితం ఏంటో మర్చిపోవడం కాదు, గుర్తుంటుంది, చెప్పుకునేదానికి ఇష్టపడరు. చాలామంది నేను క్రిస్టియన్ అని చెప్పేదానికి సిగ్గుపడతారు తెలుసా. జనరల్గా ఈ మీరేమిటోళ్ళు అని అడిగేది మన క్రిస్టియన్స్ ఎవరిని అడగరు. నేనైతే ఎప్పుడు మీ క్యాస్ట్ ఏంటండి, ఎవరండి మీరు అని ఎప్పుడు అడగల, నాకు తెలియదు. వాళ్ళే అడుగుతారు మన అన్య సహోదరులు. ఏమిటి వారు మీరు అంటారు, ఎందుకు మీకు అంటా. నేనైతే క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గు. ఎందుకు చెప్పమంటారా?
ఎవరు క్రిస్టియన్స్ అంటే వాళ్ళే కదా. ఎవరమ్మా నవ్వుతారు కానీ చెప్పలేదు. మీరు చూసారా? మీరు కూడా ఎంత అవమానమో. మాలోళ్ళు మాదుకోలేదమ్మా, గట్టిగా చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే. ఎందుకంటే ఆ రోజుల్లో అనగదొక్కబడినటువంటి జాతులు వీళ్ళు. మాలోడంటే ముట్టుకోనోడు, ముట్టరానివాడు కాదు. మాదిగోడు అంటే అంటరానివాడు కాదు. ఈ అగ్ర కులాలు వాళ్ళు అనగదొక్కేసినటువంటి మనుషులమ్మ వాళ్ళు, అమాయకులైన మనుషులు. సువార్తను మోసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎవరికి చెప్తారు? అలాంటి పేద స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయనా మీ పేదరికం అంతా పోతుంది, మీరందరూ బాగుపడతారా, ఒకవేళ నీ ఈ పేదరికంలో చనిపోయినా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించు, నమ్మి బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకున్న నీకు రక్షణలోకి వస్తావు, రక్షణలోకి వచ్చిన నీవు పరలోకంలోనికి వారసత్వం సంపాదించుకుంటాం. ఒరే ఒక 50 సంవత్సరాలు 60 70 సంవత్సరాలు ఇక్కడ బాధపడతావేమో, వదిలేస్తావు కదా ఈ లోకాన్ని. ఈ లోకం వదిలిన తర్వాత అంతా ఆనందమే, పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే, పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలము అన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలము ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. స్తోత్రం. ఆనందమే పర హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను ముగింపులోకి వచ్చేసాను. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి. మనం ఏ విధంగా యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరణకరమైనటువంటి వ్యాధి నుంచి కరోనా వచ్చింది, తగ్గిపోయింది. వస్తావు ఘనంగా ఇక్కడ నుంచొని, అయ్యగారికి వందనాలు, సంఘ పెద్దలకి వందనాలు, సహ విశ్వాసులకి వందనాలు, దేవునికి స్తోత్రం. లాస్ట్లో వస్తాడు యేసయ్య. నీకు బాగొట్టిందేమో కరోనా, ఆయన స్తోత్రం చెప్పేది లాస్ట్ పెడతావు. సరే, అప్పుడు కూడా తట్టుకుంటాడు ఆయన. తట్టుకొని భయంకరమైన కరోనా వ్యాధి, లక్షల మంది నా కళ్ళ ముందే చనిపోయారు, నేనున్న హాస్పిటల్లో 100 మంది రోజుకి లేచిపోయారు, అయినా సజీవుడిగా నన్ను నిలబెట్టాడు దేవుడు. అన్నంలోనే మనందరం ఎగ్జైట్ అయిపోతాం, హల్లెలూయా అంటాం. అనండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అట్లా కూడా అంటారా మీరు? అంటే ఏం పెడతాడో లింక్ అన్నట్టుగా చూస్తున్నాను నన్ను. అంత అయిన తర్వాత కృతజ్ఞత కానుక ఏది? కరోనా నుంచి, మరణం నుంచి నిన్ను రక్షించినటువంటి నిన్ను నువ్వు వేసే కృతజ్ఞత కానుక. అందరినీ నేను అనలే, కానీ కొంతమంది చాలా తక్కువగా అక్కడ కానుకల బాక్సులో వేసి వెళ్ళిపోతారు. అంటే నీ ప్రాణం ఖరీదు నువ్వే ఇక్కడ లెక్క కట్టుకుంటున్నావు. నువ్వు అందేస్తే నీ ప్రాణం విలువ 100 అన్నమాట, 1000 వేస్తే నీ ప్రాణం విలువ 1000 అన్నమాట. కరోనాలో ఇదే నేను పంపు చెప్పానే, కాసేపు రెస్ట్ తీసుకుందాంలే, ఇంతకాలం ఏంది కర్మ అని చెప్పి అది సెకండ్ అట్లా ఉంటే, అక్కడ మాత్రం రోజుకు 1,00,000 అంటే డాక్టర్ గారు 2 లక్షలు తీసుకోండి, నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఇక్కడికి వస్తే గుప్పులు విప్పవే. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించడం అంటే నోటితో చెప్పడమే కాదు, క్రియల ద్వారా కూడా. 2వ పాయింట్ అది. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? కొలసీలు రాసినటువంటి పత్రిక, మాట చేత
క్రియల చేత, ఒక్క మాట చేతనే చెప్పుకున్నాం. మిమ్మల్ని క్రియలు కూడా ఉన్నాయి. వచ్చే వారం చూసుకుందాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బల్లారాధన ఉంది కాబట్టి నేను త్వరగానే ముగిచ్చేస్తున్నాను. కానీ తల్లిలారా, ఇంకా అసలు కృతజ్ఞతలు తెలియచేసుకోవడము, దేవుణ్ణి మహిమపరచడము ఎలా అంటే ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి. నీ భాష ద్వారా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. నీ సమర్పణ, సంఘంలోని పరిచర్య, సంఘంలోని ప్రవర్తన, పెద్దల ఎడల నీ యొక్క విధేయత, దైవజనుడి మాట దేవుని మాటగా భావించి, కొంతమందికి సర్రని తగులుతుంటాయి కొన్ని మాటలు. నన్నే చూసి మాట్లాడాడు పాస్టర్ గారు. ఎక్కువగా ఎవరికి తగులుతాయి చెప్పండి? మా సంఘ పెద్దలకే తగులుతుంటాయి. కానీ దేవునికి స్తోత్రం, అదేందో కానీ మా సంఘ పెద్దలు ఎప్పుడూ నొచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆ టైపు కాదు. పోయినసారి మనం చెప్పుకున్నామే, సంఘ పెద్దలు కొన్ని సంఘాల్లో ఉంటారు, వాళ్ళకి ఫ్రంట్ బెంచ్ ఇవ్వాలా. వాళ్ళు చెప్పిన టైంకి పాస్టర్ గారు వాక్యం ముగిచ్చేయాలా. 10 నిమిషాలు దాటిందా, పోయినసారి ఈ విధంగా చెప్పినందుకు నా సొంత వాళ్ళే ఒకళ్ళు, ఏందయ్యా మన తల్లి సంఘాన్ని నువ్వు లూథరన్ చర్చిని విమర్శిస్తున్నావేంటి, నువ్వు లూథరన్ కాదా అన్నాడు. అవునమ్మా, నేను పుట్టింది పెరిగింది మా నాన్నగారు లూథరను. ఆయన చెప్పాడు, అయ్యా మన తల్లి సంఘం లూథరన్ రా, మర్చిపోబాకరా అన్నాడు. అందుకని నేను ఎప్పుడు మర్చిపోను. తల్లి సంఘం కదా అని తప్పులు చేస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండకూడదు. ఖండించాల్సిన చోట ఖండించాల్సిందే. తమ్ముడు తన్నవాడైనా ధర్మం చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎడల కృతజ్ఞత కలిగి ఉండడమే చాలా గొప్ప విషయం. అయితే దేవుడు మనకు చేసిన ఉపకారములకు తగినటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఇంకెంత ఘనతతో కూడినటువంటి విషయమో ఆలోచించండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, బల్లారాధనలోకి ప్రవేశిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయ్యా. ప్రార్థన చేసుకోండి, అడగండి, ప్రభువా నువ్వు నా జీవితంలో ఇప్పటి వరకు అనేకమైన మేలు, అపారమైన కృపను చూపించావు. తిరిగి కృతజ్ఞతగా నేను సరిగ్గా రెస్పాండ్ కాలేదేమో తండ్రి, నన్ను క్షమించు అని అడగండి. ఈ సమయంలో ప్రభువారు మన మధ్యలో ఉన్నారమ్మా. పశ్చాత్తాపంతో కూడినటువంటి నీ పలుకులను వినాలనే ఆసక్తిగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయ్యా. ఏ రీతి తీరుణం యేసువా, ఏ రీతి తీరుణం యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీరుణం తీర్చుకొను యేసువా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. నా
దోషములను క్షమించి రక్షించినావయా. నా పాప శిక్ష శిలువపై భరించినావయా. నా దోషములను సహించి నన్ను క్షమించినావయా. ఏ రీతి నీరుడవయ్యా యేసయ్యా తీర్చుకో యేసువా. ఏ దిక్కులే నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీరుడో తీర్చుకో యేసువా. తీర్చుకో యేసువా. తీర్చుకో యేసువా. పరిశుద్ధుడా, పరలోకము నుండి మమ్మల్ని మిక్కిడిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ఈ నవంబర్ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినపారాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నటువంటి బిడ్డలకు హెచ్చరికనిచ్చినందుకు స్తోత్రాలు. హిజ్కియా చూపించారు నాయన, ఎంత పెద్ద పొరపాటు చేశాడో కదా హిజ్కియా, ఎంత ఘోరమైన శిక్షణ అనుభవించాడో కదా. తట్టుకోలేరు నాయన, తట్టుకోలేము తండ్రి. మేము తెలుసో తెలియకో నీ ఎడల అపరాధ భావము కలిగి కృతజ్ఞత లేని జీవితం జీవించామేమో. ఇదిగో నాయన, పశ్చాత్తాపంతో నీ బలిపీఠం ఎదురుగా ఉన్న మేము మారు మనసుతో మరి మీ యొక్క క్షమకు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవితంలో చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ నీకు స్తుతులు చెల్లించి నిన్ను మహిమపరిచే విధంగా నీ సాక్షి బిడ్డలుగా జీవిస్తామని వేడుకొచ్చున్నామని ఒక్కసారి నోటి ద్వారా మీరు పలికినట్లయితే ఇప్పటి వరకు మీరు చూపించిన నిర్లక్ష్యంలన్నిటినీ ఆయన కొట్టివేస్తారు. ఆయన మనందరినీ ప్రియమైన బిడ్డలుగా దరి చేర్చుకొని మనల్ని హక్కును చేర్చుకొని ఆదరిస్తారు. స్తోత్రం నాయన. ఈ వాక్య పరిచర్యలో అల్పుడను అయోగ్యుడనే నన్ను కూడా వినియోగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక మంచి సాక్ష్యాన్ని మనం ఉందాం. మన ప్రియ సహోదరి నిర్మలమ్మ గారు వచ్చి అమ్మ సారీ విమలమ్మ గారు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండగా ఇదే స్థలంలో దేవుని యొక్క పాదములు బలిపీఠం మీద కళ్ళారా చూచినటువంటి ధన్యురాలు ఈ యొక్క సహోదరి. దేవుని కన్నులు కూడా ఆ సిలువలో దేవుని కన్నులు కూడా ఆమె దర్శనం పొందిన సహోదరి. మరి ఈరోజు ఆమె చెప్పబోతున్న సాక్ష్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి వందనాలు మీ అందరికి, దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. పోయిన సంవత్సరం కొంచెం ఇంట్లోని పడిపోయానండి. పడ్డాక నడుము ఇరిగిపోయింది అనుకున్నాను, కానీ హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదమ్మా, కొంచెం నడుము కొంచెం జారింది అంతే, అదేం కాదు అని అన్నారండి. దానికి మందులు వాడాను. వాడాక మొన్న 2 months నుంచి అసలు అన్నం తినలేకపోతున్నాను. ఈ భుజాలన్నీ ఇలా ఎత్తలేకపోతున్నాను. చాలా బాధగా ఉన్నానండి. అప్పుడు నాకు 2013 క్యాన్సర్ వచ్చిందండి. అది తగ్గిపోయింది. అదేమనుకోండి మళ్ళీ చాలా భయపడి ఎంతో ప్రేయర్ చేసుకున్నాను. సరే నాయన నీ చిత్తం అని చెప్పేసి నేను స్కాన్ కానీ టెస్ట్ అన్నీ చేసుకున్నానండి. చేసుకుని అన్నింటిలోని రిపోర్ట్ ఏమొస్తుందో తండ్రి నీకు తప్పని సాక్షి చెప్పుకుంటాను.
చాలా అరవదులు పడ్డాను, అడుక్కున్నానండి బతిమలాడి. ఆఖరికి అన్నీ ఏమి లేదమ్మా, అంతా నార్మల్గా ఉన్నాయని నాకు రిపోర్ట్ వచ్చినాయండి. ఆ సాక్ష్యాన్ని మీకు చెప్పుకుందామని వచ్చానండి. అనేక రకాలుగా చాలా బాధపడ్డాను. ఎన్నోసార్లు 1-2 సార్లుగా, కొన్ని సంవత్సరాలుగా ఆమె భయంకరమైనటువంటి ఒక క్యాన్సర్ లాంటి వ్యాధితోనే పీడించబడినప్పటికీ దాని నుంచి కంప్లీట్ స్వస్థత. ఇప్పటికి అమ్మ 5 సంవత్సరాలు ఏంటిదో వచ్చి 8 సంవత్సరాలు. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి 8 సంవత్సరాలు ఈ తల్లి ఆనాడు ఈ సంఘాన్ని వదలలేదు, ఈనాడు ఈ సంఘాన్ని వదలలేదు. దేవుడు తనను నమ్ముకున్న బిడ్డలను చేయి విడవక ఎడబాయక కాచి కాపాడుతానన్న దానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఈ తల్లి గారికి ఇంకా మంచి దీర్ఘాయుష్నిచ్చి దేవుడు దీవించునుగాక. మంచి తల్లి, మరి ఈ సమయంలో మనము బల్లలోనికి ప్రవేశించబోయే ముందు కానుకలు స్వీకరించబడతాయి. కృతజ్ఞత కానుకలు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కృతజ్ఞత కానుకలు వచ్చారా? ఇక్కడే ఉండు, ప్రార్థన చేయించుకొని వెళ్ళు. ఎస్, మంచిది. బిడ్డలు కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం, స్తోత్రం నాయన. నీ ప్రియకుమార్తెలు కుమారుడు వారి జీవితాల్లో మీరు చేసినటువంటి మేళ నిమిత్తము, చూపిన అపారమైన కృపణ నిమిత్తము, వారి కష్టార్జితంలోంచి సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకలను, అలాగే కొంతమంది దశమ భాగాలు కూడా సమర్పించుకున్నారు కనుక వాటిని ముందుగా మీరు స్వీకరించండి నాయన. మీరు అంగీకరించి బిడ్డలకు 100 ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయమని యేసునామములో అడుగుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, పాట పాడుకుందాం.
మంచిది, బలలో ప్రవేశిద్దాం. ఎవరు త్వరపడి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయొద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు అందరూ నిలకడగా సన్నిధిలోనే ఉండాలని ప్రభు పక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మంచిది ప్రియులారా, మనం బలలోనికి ప్రవేశించబోయే ముందు పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో, ఎవరి ఎడల ఏ విధమైనటువంటి ద్వేషభావములు మనకు లేకుండా, మన మనసులో ఎవరితోనన్నా విరోధం ఉన్నట్లయితే ఈ క్షణమే వారిని ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? క్షమించేయండి. ఒకవేళ నీకేదైనా గిల్టీ ఉంది, నేను పలాని వాడికి ఏదన్నా కొంచెం బాధ కలిగించానేమో మాట ద్వారా, క్రియ ద్వారా అని ఒక అనుమానం ఉంటే ప్రభువుని అడుగుతాం. సన్నిధిలో ఉన్నాం, ఆయన దగ్గర మనం ఉన్నాం కనుక, ప్రభువా పలాని విషయంలో నేను నా ద్వారా బాధపడినటువంటి బిడ్డ గురించి నన్ను క్షమించమనే నీ పాదాలు పట్టుకొని వేడుకొంచున్నానని ఒక్క మాట అడగండి చాలు. ఇటు పాప క్షమాపణ మనకు లభిస్తుంది, అటు నీకు చేసినటువంటి ద్రోహాలను కానీ లేకపోతే నిన్ను పెట్టిన బాధను బట్టి ఎవరైనా నీకు శత్రువులు ఉంటే వారిని క్షణంలో క్షమించిన పడబోతావు. తప్పకుండా నీవు నీ శత్రువులను క్షమించావు కనుక నీవు నీ పాపములు కూడా క్షమించబడతాయి. నీ పాపముల నుంచి నువ్వు క్షమించబడతావు. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకోనండి. ఒకే ఒక్క నిమిషం అడగండి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాత్రి భోజనము బల్లగా మనము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలోని భాగంగా ఇప్పుడు ప్రభు శరీరాన్ని మనం భుజించబోతున్నాం కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరి శ్రద్ధగా ఆలకించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభు
ప్రభువారట ఒక రొట్టెను తీసుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించారు, దాన్ని విరిచారట. విరవబడినటువంటి ఈ పదార్థము అంతకుముందు రొట్టె విరిచిన తర్వాత ఇది ప్రభు శరీరం కనుక ఇప్పుడు ప్రభు శరీరాన్ని మనము భుజించబోతున్నాము. దీని ద్వారా మనందరికీ శారీరక మానసిక శక్తి బలమే కాకుండా పాప శాపము నుంచి కూడా విమోచన విడుదల కలుగును గాక. మీకు ఇవ్వబడిన ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. స్తోత్రం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువారి ఈ పాత్రలో పోసినది ద్రాక్షారసం. ప్రభువారికి ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకున్న తరువాత ఇది ఆయన రక్తముగా మార్చబడును గాక. ఈ రక్తము పానము చేసిన ప్రతి విశ్వాసి జీవితంలో క్షేమకరమైన స్థితి నెలకొల్పబడును గాక. ప్రతి ఒక్క బిడ్డని ఆ శరీరంలో బలహీనతలన్నీ తొలగిపోవును గాక. శాంతి, సమాధానం, సంతోష సమృద్ధులతో నీ జీవితాలు నింపబడును గాక. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అతిఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము అతిఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మీ చేతికి ఇవ్వబడిన ప్రభు రక్తాన్ని మీరు ప్రార్థన తీసుకొని సంతోషంగా స్వీకరించండి. వెన్నీ కెమెరా పక్కన మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము
నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. మరొక మాసంలో ఈ బల్లారాధనలో పాలు పంచుకొని ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు రక్తాన్ని పానం చేసిన సంతోషంలో ఉన్నవారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం పొందిన ఆనందం, మన ప్రియులు, మన సంఘ బిడ్డలు రక్షణ లేక, బాప్తీసం లేక, బలలో పాలు పంచుకోవాలన్న ఆశ ఉండి కూడా అర్హత లేక, చిన్న చిన్న కారణాల వలన ఆ బాప్తీసాన్ని వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వస్తున్న బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలరా. మనందరం గట్టిగా ప్రార్థన చేయాలి. ఎవరు చెప్తే పోయిన నెలలో 3 బాప్తీసం తీసుకున్నారు చెప్పండి. మనం ప్రార్థన చేయాలి. యేసయ్య వాళ్ళ హృదయాలను కదిలింపజేస్తాడు, మారు మనసు తీసుకొస్తాడు. ఆయన వారితో ఏదో ఒక మాట ద్వారా పట్టుకుంటాడు వాళ్ళని, పశ్చాత్తాపడేటట్లుగా ఆ మాట ద్వారా వాళ్ళని ఆలోచింపచేస్తాడు. ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టాడా రక్షణలోకి వచ్చినట్టే లెక్క. మనము మన వరకు మనం ఉన్నాంలే, రక్షణలో ఉన్నాం, నేను నా భార్య రక్షించబడ్డాం, దేవుని కృప వల్ల 3 బిడ్డలు ఉంటే 2 రక్షింపబడ్డారు అంటే ఆ 3వ వాడి సంగతి ఏంటి? వదిలేస్తావు అట్లాగా? కాబట్టి సంఘంలో అందరం ఎవరు? మనకు సంఘంలో ఒకడే తండ్రి, ఒకడే తల్లి, ఆయనే తల్లి తండ్రి. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము అందరి క్షేమాన్ని కోరుకోవాలి. అందరి యొక్క ఆశీర్వాదము మా అందరికీ రావాలి. నాకు ఎక్కువ ఇంకోటి తక్కువ అనే ద్వారాన్ని మనలో ఉండకూడదు. రైట్, మనందరం లేచి నుంచుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సన్నిధి నుంచి నిష్క్రమిద్దాం. అలాగే గడిచిన ఎవరు గడిచిన ఆదివారం కరెక్ట్గా లాస్ట్ సండే మన ప్రియులు ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారి 2వ అల్లుడు గారు పివి రావు గారు ప్రభు పిలుపుని అందుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. మరి సోమవారం రోజున భూస్థాపిత కార్యక్రమం జరిగింది. మరి వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏ ఆటంకం లేకుండా ఆ భూస్థాపిత కార్యక్రమం కూడా చాలా మర్యాదగా జరిగింది. మరి రేపు బుధవారమో ఎప్పుడో వాళ్ళు అనుకుంటున్నారు ఏదో జ్ఞాపకార్థ కూడిక పెట్టుకోవాలని, అన్నీ కూడా క్షేమకరంగా జరగాలని. విడవబడిన కుటుంబం అంటే భార్య, రావు గారి భార్య విజయశ్రీ వదిన గారు, వారికి 2 కుమారులు, శ్రావణ్, నిరూప్ అనే బిడ్డలు. 2 విదేశాల్లోనే ఉంటారు. ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకడేమో కువైట్లో ఉంటాడు. కనుక ఆ కుటుంబ ఆదరణ గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే సహోదరి మరియమ్మ గారు అనే సహోదరికి కాలు ఆపరేషన్ అయిందమ్మా, అవుద్దా? అయ్యింది. సో ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఆ తల్లి త్వరగా కోలుకోవాలని, రికవర్ అవ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచండి. మరి శుక్రవారం ప్రార్థనకి చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు. మరి శుక్రవారం ప్రార్థనకు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు ఆ కృప ఎంతగా ఉంటుందో. కనుక శుక్రవారం ప్రార్థనని నెగ్లెక్ట్ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవ, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ఈ మధ్యకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధన అద్భుతమైనటువంటి పునరుద్ధాన దినపు ఆరాధన, నవంబర్ మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధన ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించారయ్యా. ఈ దినము నీ బలలో చేయి వేసి నీ శరీరాన్ని భుజించి రక్తాన్ని పానము చేసే గొప్ప
గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. అలాగే మీరిచ్చిన ఆశీర్వాదముల ప్రకారము మీ కృపను పొందుకొని మీ ద్వారా అనేకమైన మేళ్లను పొందుకున్న బిడ్డలు గుప్పులు విప్పి కృతజ్ఞత కానుకలుగాను, ప్రథమ ఫలాలుగాను, దశమ భాగములుగా సమర్పించుకున్న కానుకలను కానీ, సంఘ కానుకలు కానీ మీరు స్వీకరించి అంగీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఆ బిడ్డలకు దయచేయండి. అలాగే నా ప్రభువా, రాబో కాలంలో ఈ సంఘంలో నా తండ్రి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు జరుగుటకు మీరే కృప చూపించండి. సాక్ష్యం పంచుకున్నటువంటి విమలమ్మ గారి సాక్ష్యాన్ని దీవించి ఆ కుటుంబంలో చిన్న కుమారుడికి వివాహం చేయాలని వారు తలంచుండగా సాటి అయిన సహాయాన్ని మీచే ఏర్పాటు చేయబడిన ఒక చక్కని క్రైస్తవ జీవితం కలిగిన కుమార్తెను బహిర్గతం చేసి ఆ వైపుగా వారిని నడిపించమని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, నా దేవా, ఇదిగో ఈ సంఘములో నూతన విశ్వాసులను నాకు ఇస్తానని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. ఆశతో ఎదురు చూస్తున్నాను నాయన. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరిచే దేవా, మా నామము కోసం, మా నామ ఘనత కోసం కాదు కానీ నీ నామ ఘనత కోసమే. ఎక్కడ తృణీకరింపబడ్డారో అక్కడే హెచ్చింపబడతారన్న మీ వాగ్దానం ప్రకారము, నన్ను గనుపరచు వారిని నేను ఘనపరుస్తానన్న వాగ్దానం ప్రకారము ఆ కార్యం చేయండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూచుచున్న దేవుడా, ప్రతి ఒక్క బిడ్డను మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఎవరికి ఏ అనారోగ్యములున్నా అవన్నీ యేసు నామములో స్వస్థపరచబడునుగాక. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శోధనలన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక ఇబ్బంది అది సమృద్ధిగా యేసు నామములో మార్చబడునుగాక. నా ప్రభువా, నా దేవా, నా నోటి మాటలను, నా ఆశీర్వచనాలను నెరవేర్చండి నాయన. దీవించండి. మీరే కార్యరూపం దాల్చమని నా ప్రభువా, ఎందుకంటే మీరు గొప్ప దేవుడు, కార్యములు చేయు దేవుడు. నేను కేవలము మీ బిడ్డల పక్షముగా విజ్ఞాపన చేయగలిగినటువంటి నీ సేవకుడు నాయన, నీ పనివాడిని. నా ప్రభువా, నా వల్లైతే ఇది కాదు కానీ సర్వము ఎరిగినటువంటి సర్వాధికారివి, సర్వశక్తిమంతుడమైన దేవుడవు మీరు గనుక దీనులైన ఈ బిడ్డలు నీ కృప కొరకు వచ్చేదారాయ్యా. నీ కృప కొరకు ఇదిగో ఈ స్థలంలో మీ పరిశుద్ధ అగ్ని మండుచున్న ఈ స్థలంలో నిలబడి ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక కాపుదల వారికి అనుగ్రహించి వీరి ద్వారా వారి కుటుంబీకులు కూడా రక్షింపబడుటకు మార్గము సారళం చేయమని వేడుకొంచు. నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, రక్షణ గురించి కూడా నీకు ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. బిడ్డకు మరి ఆపరేషన్ ద్వారా నాయనా క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైన బిడ్డను మగ కుమారుణ్ణి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన స్టార్టింగ్లో ఆ కుమారుడి ఆ యొక్క లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పటికీ ఆయన ఏ కీడు అపాయం జరగకుండా తల్లిని బిడ్డను సురక్షితంగా ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ చేసి గృహానికి నడిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా గర్భవతులుగా ఉన్న స్వర్ణ సుందరిని గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. డిప్సీ అనే కుమార్తెను గుంటూరు పట్టణంలో ఉంది నాయన. ఆ కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. వీరందరికీ క్షేమకరమైన ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలను అనుగ్రహించండి నాయన. అలాగే నా ప్రభువా, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న నా ప్రియ కుమార్తెలు కన్నీరు కారుస్తున్నారు. నా ప్రభువా, చూస్తున్నారు కదా అయ్యా. ఒక్కసారి వారి మీద జాలి చూపించండి, కరుణ చూపించండి. మీ కరుణాహస్తం వారి మీద ఉంచండి. మూసివేయబడిన ఆ గర్భములు యేసు నామములో తెరవబడునుగాక. నా యేసయ్య, సర్వశక్తి సంపన్నుడైనటువంటి యేసయ్య ఆ కార్యములు నెరవేర్చునుగాక. నా ప్రభువా, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉద్యోగం లేని యవ్వన కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకునండి నాయన. అలాగే నా ప్రభువా, వివాహముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి క్రైస్తవ కుటుంబంలోని బిడ్డలు సంబంధములు ఏర్పరచబడటం ద్వారా వారు వైవాహిక జీవితంలో స్థిరపరచబడటం కూడా కృప చూపించమని కోరుకుంటూ, క్షేమముగా నీ సన్నిధికి తీసుకువచ్చారయ్యా, అంతకంటే సురక్షితంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని వేడుకొంచు. మరొకసారి నా తండ్రి, మరి రావు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబీకులు మేరీ వదిన, శ్రావణ్, నిరూపులను మీ కృపాహస్తాల కాపుదలకు అప్పజెప్పుకుంటున్నాను. ఆదరణ మీరే వారికి అనుగ్రహించాలి అని వేడుకొంచున్నాను. రేపు బుధవారము ఆ యొక్క ఆదరణ కూటము, జ్ఞాపకార్థ కూటము జరిగించాలని
కుటుంబీకులు తలంచి ఉండగా ఆ కూటమును కూడా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించుకోమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవునితో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని, అలాగే ప్రియ సహోదరి మరియమ్మ గారికి కాలుకైనటువంటి ఆపరేషన్ ద్వారా ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ గాయమును మార్చి అతి త్వరలో ఆ బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చుటకు కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేర్చబడుగాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయిచ్చే, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలోకి తేక దుష్టిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ యొక్క సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. ఆమేన్.